ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఆచమనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన బహుళ విధియ సాయంత్రం 4:51 వరకు, నక్షత్రం ఉత్తర, ఉదయం 8:16 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు సింహంలోను, రవి, కుజ, రాహువు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర, శనులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి యొక్క సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు కుటుంబాల్లో జరుగుతున్న అనేక విషయాల గురించి కూడా ఆలోచన చేసే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మీకు కలుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. లాభాల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి సంపద, అలాగే స్థిరాస్తుల పైన ఆర్థికంగా అనుకూలత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అనేక ఆలోచనలు కలగటం వలన ప్రతి విషయాల్లోనూ కూడా మీరు అశాంతికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధన చేయటము, స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు కలుగుతున్న మానసిక పరమైన ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించడం అనేది అవసరము. అలాగే వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశించినట్టుగా ఆర్థిక అభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. సంతానము, వారి ఆరోగ్యము గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. స్థిరాస్తుల విషయాల్లో మీ యొక్క సోదర సోదరీమణులతోటి విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి ఆరాధించటం, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తున్న ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒక అవాంతరం కూడా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ మాట గురించి మాట్లాడుతున్నా లేదా ఏ పని గురించి చర్చిస్తున్నా నలుగురు దాన్ని విభేదించే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తులు, లిటిగేషన్లు, వీటికి సంబంధించి మీకు అవమానాలు, నిందలు, అలాగే పరిస్థితులకి ప్రతికూలంగా ఉండే అంశాలు ఎక్కువగా మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా స్థిరాస్తి విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి కలహ సూచనలు అధికంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మీరు కోరినట్టుగా అభివృద్ధి లేకపోవటం, ఆర్థిక అభివృద్ధి కనిపించకపోవటం వలన మీరు నిరాశకి గురవుతూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుణ్ణి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది కనపడుతున్న
ముఖ్యంగా మీ స్థిరాస్తులపైన ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. పెట్టుబడుల మీద కూడా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీరు ఎక్కువ శాతం పొదుపు పాటించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ పాత బకాయిలు, రుణాలు మీరు కనుక ఇతరులకి ఆర్థిక సహాయం కనుక చేసి ఉంటే వారు మీకు తిరిగి మీ డబ్బును ఇచ్చే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు సంతానము వారి అభివృద్ధి గురించి తగిన చర్యలు తీసుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా లాభాల పరంగా వీరికి ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన మాత్రం మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీకు సాధారణంగా బ్యాంకు ద్వారా రుణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుని స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి లేకపోవటం, ఆర్థిక ప్రయోజనాలు కలగకపోవటం నిరాశను కలిగిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి కూడా మీరు ఆసక్తిని అలాగే ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు పాటించేందుకు మీరు ప్రయత్నించాలి. సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం కోపావేశాలు అధికంగా ఉంటాయి. దీంతో పాటు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. మీరు ఆశిస్తున్నట్టుగా, మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి కావడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ ఆలోచనలకు తగిన విధంగా ఆర్థికంగా అనుకూలత లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. కానీ వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారం గురించి వీరు అధిక చింతన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధి కోసం మీరు అనేక చర్యలు పాటిస్తున్నా అవి మీకు ఫలితాలను ఇవ్వకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు అనేవి కొనసాగుతూ ఉంటాయి. భూ సంబంధ వ్యవహారాలు అలాగే స్థిరాస్తి విషయాలలో కూడా మీకు ఆటుపోట్లు అనేవి గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా స్థిరాస్తి విషయాలలో ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ సోదర సోదరీమణులతోటి మీ పిత్రార్జితాలకు సంబంధించి ఇబ్బందులు అనేవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి వారితోటి మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. మీ జీవిత భాగస్వామితోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మనసులో అనేక సందేహాలు ఉన్నా కూడా వాటికి సంబంధించి ఏదో ఒక మార్గం అనేదాన్ని మీరు వెతుకుతూ ఉంటారు. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు విద్య పట్ల శ్రద్ధ అనేది తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి కూడా ఆశించినట్టుగా మార్కులు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి సమయం గడిపేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులు ఎవరైతే క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారో వారికి మాత్రం కొంత లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు,
అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగము అలాగే వారి యొక్క వ్యాపారము వీటి గురించి మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి స్థానచలనము బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీరు గనక స్థిరాస్తులను కొనాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. బంధువర్గీయులని కలవటము, బంధుమిత్రులతోటి సందడిగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం, వివాహాది శుభకార్యాలకు మీరు వెళ్ళటము, అలాగే కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సరస్వతీదేవిని పూజించటం, అలాగే సరస్వతి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. ధైర్య సాహసాలతోటి, ఆత్మస్థైర్యంతో ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అనవసరపు తగువులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. భాగస్వామ్యం వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామితోటి కూడా కలుగుతున్న ఇబ్బందులని కూర్చొని పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రాలను చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉమ్మడి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి విమర్శలు, వివాదాలు, వేధింపులు ఇవి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం జాగ్రత్త వహించాలి. నూతన వ్యక్తుల పరిచయం వలన ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారు మాత్రం ఆచితూచి మీ యొక్క వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. నూతన ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్న వారికి కూడా అవాంతరాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరి భవిష్యత్తు గురించి చింతన అనేది అధికంగా ఉంటుంది. సైన్స్ రంగంలో ఉన్న వారికి ఆర్థికంగానూ అలాగే వారి వృత్తిపరంగానూ అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. బంధుమిత్రులతోటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు సాయిబాబా వారిని దర్శించుకోవటము, అలాగే సాయిబాబా వారి దర్బారులో సేవ చేయటం వలన మీకు కలుగుతున్న సమస్యలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యం వలన అధికంగా నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక జాగ్రత్త వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అనాలోచితంగా చేసే పనుల వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. స్నేహితులతోటి, బంధువులతోటి వైరం పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయాల్లోనూ జాగ్రత్తగా మసులుకోవడానికి ప్రయత్నించాలి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ఈ విషయాలు అన్నీ కూడా వర్తిస్తున్నా ముఖ్యంగా స్త్రీలు మాత్రం వీరికి ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతోటి కూర్చొని మాట్లాడేందుకు కూడా ప్రయత్నించాలి. మీ భవిష్యత్తు గురించి అలాగే మీ భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. రుణ సమస్యలు అధికంగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మిత్రులే శత్రువులయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నా అవి తగువులకి దారితీస్తాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. మీరు ఎటువంటి ఫలితాల గురించి ఎదురు చూస్తున్నా ఆ ఫలితాలకు సంబంధించి మీకు ఆలస్యం అనేది గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం అయినా సరే అది నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి అధిక శ్రమ, ప్రయాణాలు, దీంతో పాటు ఆర్థికంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు ఉన్న ఆర్థిక పురోగతి లేకపోవటం ఇబ్బందికరంగా ఉంటుంది. సంతానము గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీనరాశి వారు ఈరోజు విద్యా గణపతిని పూజించటము, అలాగే స్వామివారిని అర్చించటం వలన మీకు కలుగుతున్న విఘ్నాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆచమనం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆచమనం చేసేటప్పుడు మినపగింజ మునిగేతంత నీటిని మాత్రమే చేతిలో పోసుకొని ఆచమనాన్ని చేయాలి. ఆచమనం చేసేటప్పుడు ఎవరూ కూడా తడి వస్త్రాలతో ఆచమనం చేయరాదు. పొడి వస్త్రాలు ధరించి మాత్రమే ఆచమనం చేయాలి. అలాగే మహిళలు జుట్టు విరబోసుకొని ఆచమనం చేయరాదు. ఆచమనం చేసేటప్పుడు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు ఎవరైనా సరే ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటిస్తూ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ఆచమనం చేసేటప్పుడు ఆవు చెవి ఆకారంలో చేతిని ఉంచి ఆచమనం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే కుడి చేతి చూపుడు వేలును మడిచి బొటన వేలుని కుడి చేతి మధ్యవేలి మధ్య భాగం వరకు తీసుకువస్తే దాన్ని గోకర్ణం, ఆవు చెవి ఆకారం అంటారు. ఇలా ఆవు చెవి ఆకారంలో కుడి చేతిని ఉంచి అప్పుడు మినపగింజ మునిగేటంత నీటిని చేతిలో పోసుకొని 3 సార్లు ఆచమనం చేయాలి. ఇలా ఆచమనం చేసేటప్పుడు ముఖ్యమైన నియమాలు పాటిస్తూ ఆచమనం చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఆచమనం వల్ల సంపూర్ణమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. శంకరుడు తాండవం చేస్తూ ఉంటాడు. ఆ తాండవం చేసేటప్పుడు అందరూ వచ్చి కూర్చుంటారు. ఇక శంకరుడు వస్తే తాండవం మొదలవుతుంది. అందరూ వచ్చినా శంకరుడే వచ్చినా మొదలు పెట్టట. ఎవరికి కూడా మీరు మొదలు పెట్టండి ఇంకా అని ఎవరంటారు? ఎవరందరూ బెత్తం పట్టుకుని వస్తాడట. భృంగి పట్టుకుని వచ్చి గాలిలోకి ఎత్తి అంటాడు. భృంగి బెత్తం ఎత్తి ఇలా అంటే శంకరుడు తాండవం మొదలెడతాడు. తాండవం చేసి 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 అలా చూస్తాడట భృంగి చాలాసేపు. బెత్తం ఎత్తి అంటాడు, ఆగిపోతాడు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఒక శ్లోకం చేశారు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాదృత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. భృంగీచ్ఛా నటనోత్కట. ఉత్కట అంటే నాట్యం చేద్దామని వస్తాట. కానీ ఎవరు చెప్పాలి? భృంగీచ్ఛా, భృంగి చెప్పాలి. అంటే మొదలెడతాడు ఆయన. అంటే ఆగిపోవాలి. భృంగి శంకరుణ్ణి అనుగమించి అనుగమించి భక్తితో అంత స్థానాన్ని సంపాదించుకున్నాడు. శంకరుడు ఎంత లొంగిపోతాడు, సమస్త జగత్తులను శాసించగలిగిన వాడు భృంగి బెత్తం పట్టుకుంటే నాట్యం చేయడం ఏమిటి? భృంగి అంటే ఆగడం ఏమిటండి? అంటే తన భక్తులకు అంత వశపడిపోతాడు ఆయన. అందుకే పరమదయాళు, ఆయనని మించినటువంటి కరుణామూర్తి లోకంలో కనపడడు. అటువంటి శంకరుడు కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం
నృత్యన్ భక్తమయూరమద్రినిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకందర సదా త్వం మే మనశ్చాతకః అంటారు శంకరులు. కారుణ్యామృతవర్షిణం, కరుణని వర్షించేస్తుంటాడు అలా. అంతటి దయామూర్తి తండ్రి కదూ. కాబట్టి ఆ భృంగి యొక్క శాసనానికి వశపడతాడు. భృంగి అందరికీ దర్శనమిస్తాడు. ఎక్కడో తెలుసా? కాశీపట్టణంలో కనపడతాడట భృంగి. కాశీపట్టణంలో చీమ కానివ్వండి, దోమ కానివ్వండి, మనిషి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే శరీరం విడిచిపెట్టేసే ముందు ఒక్కసారి భృంగి కూడా కనపడతాడు. శివ పరివారంలో వస్తాట. ఆ సమయంలో శంకరుడు చేసే ఉపకారంలో వచ్చేటటువంటి పరివారంలో ఒకడయ్యాడు భృంగి. అందుకే శివోపాసనలో కూడా గంట కొట్టి శంఖం ఊది పిలిస్తే నంది భృంగిరట వీరక వీరభద్రచండీశ్వర ప్రమద ముఖ్య మహాగణేభ్య శ్వేతాదిలికలీశాంతాం యోగాచార్య మతానుగాం సద్వాదశోత్తర శిష్య సంఖ్యాం స్మరామ్యహం అంటూ పిలుస్తారు ఆవాహనలో. అటువంటి భృంగి కాశీపట్టణంలో ఎవరైనా ప్రాణం పోతున్నప్పుడు మొట్టమొదట పార్వతీదేవి వస్తుంది. ఆ తల్లి వచ్చి, అయ్యయ్యో వీడికి ప్రాణం పోతోంది, పాపం ఊపిరి అందట్లేదు, చెమట్లు పట్టేస్తున్నాయని చెప్పి, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద బీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతూ ఉంటే నేనే వచ్చి తారకనామాన్ని చెవిలో చెప్తాను అని పరమశివుడు ప్రతిజ్ఞ చేశాడు కనుక, ఆయన శాసనం నిలబడాలి కనుక ఊపిరి అందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి దగ్గర కూర్చుని, విసిరికర్ర పెట్టి విసరడం కాదురా, మా ఆయన అనుగ్రహాన్ని వీడు పొందుతున్నవాడని తన పవిట కొంగు తీసి విసురుతుందిట.